ఇక బీమా ధీమా ఎప్పుడు అన్నదాతల నిరీక్షణ అకాల వర్షాలు అధిక వరదలతో ఏటా భారీగా నష్టాలు కేంద్ర పథకం అమలుపై రాష్ట్రం దృష్టి ఇంకా కొలిక్కిరాని కసరత్తు రాష్ట్రంలో ఏటా వేల మంది రైతులు అకాల అధిక వర్షాలు వడగండ్లు ఈదురుగాలులతో తీవ్రంగా నష్టపోతున్నారు. వరుస ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతల పాలిట శాపంగా మారుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను చివరి దశలో రైతులు కోల్పోతున్నారు. ప్రతి ఏడాది సగటున 2 లక్షల ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుత నిబంధనల మేరకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టం 33% కంటే ఎక్కువే ఉంటేనే నమోదు చేస్తున్నారు. దీంతో చాలా మంది రైతులకు సాయం అందడం లేదు. ఈ తరుణంలో పంటల బీమా పథకం పై రైతులు ఆశలు పెట్టుకున్నారు. దాని అమలు కోసం నిరీక్షిస్తున్నారు. 5 ఏళ్లుగా బీమా లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని 2016-17లో ప్రారంభించారు. 2016-17 నుంచి 19-20 వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఈ పథకంలో ప్రీమియం కట్టే మొత్తం కంటే పరిహారం తక్కువగా అందుతుందని ఇతర నిబంధనలు సరిగా లేవని రాష్ట్ర ప్రభుత్వం వైదొలిగింది. పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఈ మేరకు కార్యాచరణ మొదలైంది. ఫసల్ బీమాలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 2024 వానాకాలం నుంచే అమలు చేస్తామని రైతులు భావించినా అది జరగలేదు. ఏడజోడు నిండా ముంచుడే అవుతుంది. ఇక వరంగల్ జిల్లా ఖానాపురానికి చెందిన నరేంద్ర పొలంలో కోతకు వచ్చిన దశలో వడగండ్లు పడి 3 ఎకరాల వరి పంట దెబ్బతింది. దాదాపు 1 లక్ష మేరకు నష్టం వాటిల్లింది. ఎవడిస్తాడు ఎవడియ్యాడు? హనుమకొండ జిల్లా నీరుకుల్ల గ్రామ రైతు నీలం రాజు 20 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నారు. అకాల వర్షాలకు కోత దశలో కాయలన్నీ రాలిపోయి తీవ్ర నష్టం జరిగింది. కోత దశలో అకాల వర్షానికి మొత్తం సర్వనాశనం అవుతున్నారు రైతులు. కానీ ఫసల్ బీమా యోజన అనేది ఇప్పటికీ మనకు అందుబాటులోకి రావడం లేదు. అంటే మరి రైతులు చేసుకున్న కర్మన, రాజకీయ నాయకులు చేస్తున్న కర్మన అనేది ఆలోచించాలి.